ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ హ్యాపీగా హెల్దీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో, మన వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు కాస్తైనా హెల్ప్ అవుతాయి అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వ్లాగ్ లో మంచి హెల్దీ రొటీన్ అయితే చూపించబోతున్నాను. ఇలాంటి హెల్దీ రొటీన్ కనుక మనం రెగ్యులర్ గా మనం ఫాలో అయితే మనకైతే చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మన హెల్త్ కూడా చాలా బాగుంటుంది. అలాగే వెయిట్ లాస్ చేయాలనుకున్న వాళ్ళకి కూడా పోర్షన్ కంట్రోల్లో ఫుడ్ తీసుకుంటే వాళ్ళు వెయిట్ లాస్ అవుతారు. అలాగే మార్నింగ్ హాట్ వాటర్ కోసం అయితే వాటర్ కాచేసి ఫ్లాస్క్ లో పోసేసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మార్నింగ్ డీటాక్స్ డ్రింక్ అయితే పెట్టుకుంటున్నాను. ఈ రోజు వచ్చేసి సిసిఎఫ్ డ్రింక్ అయితే పెట్టుకుంటున్నాను. క్యూమిన్, కొరియాండర్, అలాగే ఫెనల్ సీడ్స్. ఈ సిసిఎఫ్ డ్రింకే కదండి మీతో రెగ్యులర్ గా వీడియోస్ షేర్ చేస్తున్నాను కదా. ఆ డ్రింక్స్ అన్ని నా వెయిట్ లాస్ లో చాలా హెల్ప్ అయ్యాయి. డైజెషన్ విషయంలో కానీ, నాకు క్రేవింగ్స్ పెరగకుండా కానీ, ఆకలి త్వరగా అవ్వకుండా కానీ, అలా ఎన్నో విషయాల్లో నాకైతే ఈ డ్రింక్స్ అంటే హెల్ప్ అయ్యాయి. ఈ రోజు లంచ్ లోకి నేను ఎక్కువగా వెజిటేబుల్స్ వేసి అయితే సాంబార్ చేస్తున్నానండి. దానికోసమే ఒక చిన్న గ్లాస్ కందిపప్పు, పావు గ్లాస్ అయితే శనగపప్పు వేసుకున్నాను. అవి ఒక 5 minutes ఫ్రై చేసేసుకొని కడిగేసి నానబెట్టుకున్నాను అనమాట. శనగపప్పులో మంచి ప్రోటీన్ ఉంటుంది అనమాట. కందిపప్పులో కూడా ప్రోటీన్ ఉంటుంది, కానీ శనగపప్పులో ఇంకొంచెం ఎక్కువగా ఉంటుంది అనమాట. ఇక్కడేమో బ్రేక్ఫాస్ట్ లోకి ఓట్స్ కిచడీ చేస్తున్నానండి. అందుకోసమే 1/3 కప్ ఆఫ్ పొట్టు పెసరపప్పు అయితే కడిగి నానబోసుకుంటున్నాను అనమాట. పొట్టు పెసరలో కూడా హై ఫైబర్ ఉంటుందండి, మంచి ప్రోటీన్ ఉంటుంది అనమాట. నైట్ మొత్తం మన స్టమక్ ఎంటీగా ఉంటుంది కదా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో మనం ఎప్పుడైనా హై ఫైబర్ హై ప్రోటీన్ ఉండేలాగా చూసుకోవాలండి. దానివల్ల మనకి ఏంటంటే మంచిగా డైజెషన్ అవుతుంది. అలాగే రోజు మొత్తం యాక్టివ్ గా ఎనర్జెటిక్ గా ఉంటాము. త్వరగా ఆకలి కూడా అవ్వదు. ఇంకా అక్కడ సిసిఎఫ్ డ్రింక్ కూడా అయిపోయిందండి. మార్నింగ్ ఇలా ఒక గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్ తర్వాత ఇలాంటి డ్రింక్స్ ఏదైనా ట్రై చేసి చూడండి. మన హెల్త్ లో ఎంత చేంజెస్ వస్తాయో, డైజెషన్ లో కానీ, స్కిన్ లో కానీ, బాడీలో కానీ మంచి చేంజెస్ వస్తాయి. ఇలాంటి ఫుడ్స్ మన రొటీన్ లో ఇంక్లూడ్ చేసుకొని ఒక వాకింగ్ కానీ, ఒక ఎక్సర్సైజ్ కానీ కంపల్సరీగా ఉండాలండి. అప్పుడే మనం తిన్న ఫుడ్స్ కి మంచిగా డైజెషన్ అవుతుంది. అలాగే ఇమ్యూనిటీ కూడా బూస్ట్ అవుతుంది. నేను లంచ్ కోసం సాంబార్ చేస్తున్నాను కదండి. సాంబార్ లో ములక్కాయలు, వంకాయలు, బీట్రూట్, క్యారెట్, అలాగే సొరకాయ, టమాటా, పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇవన్నీ వేస్తున్నానండి. ఈ వెజిటేబుల్స్ లో అయితే హై ఫైబర్ ఉంటుందండి. మనకైతే చాలా తేలిగ్గా డైజెషన్ అవుతుంది అనమాట. చాలా మంది అనుకుంటారు ఏదైనా హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలన్నా కానీ, హెల్దీ ఫుడ్స్ వండుకోవాలన్నా ఏవేవో రకరకాలుగా వండుకోవాలి, ఏవేవో రకరకాలు యాడ్ చేయాలనుకుంటారండి. కాదు, మన సింపుల్ గా రొటీన్ గా మనం చేసుకునే ఫుడ్సే కొంచెం మార్పులు చేర్పులు ఏంటంటే కొంచెం ఆయిల్స్ తగ్గించుకోవడం, ఈ వైట్ షుగరు, వైట్ మైదా, రిఫైన్డ్ ఆయిల్స్ ఇలాంటివి తగ్గించుకోవడమే అనమాట. పెద్దగా మార్పు ఏమి ఉండదు మనం చేసుకునే దాంట్లో. ఇంకా ఇక్కడ ఏంటంటే నైటే సామలు కడిగి నానబెట్టుకున్నానండి. మనం ఎప్పుడైనా మిల్లెట్స్ 6-7 hours పైనే నానబెట్టుకోవాలి. అప్పటికే త్వరగా కుక్ అవుతాయి. ఎప్పుడైనా ఫర్మెంట్ చేసిన ఫుడ్ లో కానీ, సోక్ చేసిన ఫుడ్స్ లో కానీ న్యూట్రియంట్స్ అనేవి ఎక్కువ ఉంటాయండి. ఇంకా ఇక్కడ కడాయిలో 2 tablespoons ఆయిల్ వేసుకున్నానండి. నేనైతే కోల్డ్ ప్రెస్డ్ గ్రౌండ్ నట్ ఆయిల్ వాడాను. అందులోని తాలింపు గింజలు వేసుకున్నాను, వెల్లుల్లి, కరివేపాకు, మనం కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, అలాగే కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్ని వేసుకున్నానండి. ఇంకా ఈ వెజిటేబుల్స్ తో పాటు కట్ చేసుకున్న టమాటాలు వేసుకున్నానండి. 1/2 spoon పసుపు కూడా వేసుకున్నాను. 1 spoon గల్లులుప్పు కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఒక 10 minutes మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఆయిల్ తక్కువ వేసుకున్నప్పుడు సిమ్ లోనే పెట్టుకొని అయితే కుక్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడైతే సామ రైస్ అయితే ఉడికిపోయిందండి. మీరు ఇంతకు ముందు ఒక సిస్టర్ అడిగారు అనమాట సామలకి ఎంత వాటర్ వేయాలని. ఒక గ్లాస్ కి 4 glasses వాటర్ వేసుకోండి, ఫుల్ గ్లాసెస్. అప్పుడు పొడి పొడిగా అవుతుంది. ఇంకా కొంచెం మెత్తగా కావాలంటే ఒక 5 glasses వేసుకోండి, అప్పుడు కొంచెం మెత్తగా అవుతుంది. సాంబార్లో అయితే మెత్తగా వండుకొని తింటేనే బాగా అనిపిస్తుంది. నేను ఎప్పుడైనా కానీ సామలు కానీ, బ్రౌన్ రైస్ కానీ, ఏ మిల్లెట్స్ అయినా కానీ నేను మెత్తగానే వండుకుంటానండి. ఫస్ట్ నుంచి నాకు అలా అలవాటు అయిపోయింది అనమాట. ఏది పొడి పొడిగా తినను. ఇంతకు ముందు వైట్ రైస్ కాస్త పొడి పొడిగా తినేవాళ్ళం కానీ ఇప్పుడు అయితే మెత్తగానే వండుకుంటున్నాము. ఎప్పటి నుంచో నాకైతే ఒక హ్యాబిట్ ఉందండి. నేను ఎక్కువ హెల్త్ ఛానల్స్ చూస్తాను అనమాట, హెల్త్ న్యూసే చూస్తాను. అయితే అక్కడ విన్నాను అనమాట, మనం మెత్తగా వండుకొని తింటే ఏమవుతుందంటే ఈజీగా డైజెషన్ అవుతుంది. అదే ఏ ఫుడ్స్ అయినా కానీ మనం పొడి పొడిగా తీసుకుంటే డైజెషన్ కి అయితే టైం పడుతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి మార్నింగ్ జ్యూస్ ఆమ్లా జ్యూస్ చేస్తున్నానండి. మా ఫ్యామిలీ మొత్తానికి, అంటే నలుగురం కదా, నలుగురికి చేస్తున్నాను.
అయితే 8 ఆమ్లాస్ తీసుకున్నాను, ఒక చిన్న అల్లం ముక్క తీసుకున్నాను, కొంచెం పుదీనా, అలాగే పావు స్పూన్ జీలకర్ర వేసుకున్నాను, ఒక 10-12 మిరియాలు వేసుకున్నాను, అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని మనం మిక్సీ పట్టడానికి తగినన్ని వాటర్ వేసుకొని ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత సరిపడిన కన్సిస్టెన్సీలో వాటర్ వేసుకొని ఒకసారి స్పూన్తో తిప్పేసి ఇలా వడగట్టుకోవాలి. ఈ ఆమ్లా జ్యూస్ వగరగా ఉంటుందండి, తీయగా ఉండదు కదా. కానీ ఈ జ్యూస్లో ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ అండి. అసలు వైటమిన్ సి ఎక్కువ ఉండడం వల్ల, అసలు కొలాజిన్ ఫుడ్స్ అంటేనే ఖచ్చితంగా వైటమిన్ సి ఫుడ్స్ వస్తాయి అన్నమాట. ఇందులో వైటమిన్ సి చాలా ఎక్కువ ఉండడం వల్ల మన స్కిన్ కి చాలా మంచిది. అలాగే ఈ జ్యూస్ వల్ల ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది, హెయిర్ ఫాల్ సమస్యలు ఉన్నా కానీ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది అనమాట. ఇంకా ఇక్కడైతే మా కన్నా కూడా మార్నింగ్ లేచి కాసేపు చదువుకొని ఆ తర్వాత హాట్ వాటర్ తాగేసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడండి. చిన్నోడు కదా, ఇతనే కొంచెం లేట్ గా లెగిస్తాడు అనమాట. లేట్ గా అంటే 7-7:30 కాదండి, మా బాబు వచ్చేసి 6 కి లెగిస్తాడు, మా పాప నేను 4-4:30కి లెగిస్తాం అనమాట. ఇంకా ఇక్కడైతే వెజిటేబుల్స్ అన్ని మగ్గాయండి. ఇంకా మగ్గిన వెజిటేబుల్స్ పప్పు వేసేసుకున్నాను, తగిన కన్సిస్టెన్సీలో వాటర్, అలాగే చింతపండు కూడా వేసుకున్నాను. ఇంకో ఒక చిన్న టీ స్పూన్ అయితే సాల్ట్ వేసుకున్నాను అనమాట. అలాగే ఇప్పుడు 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియాల పొడి, పావు స్పూన్ జీలకర్ర పొడి, అలాగే ఒక చిన్న టీ స్పూన్ అయితే సాంబార్ పౌడర్ వేసుకున్నానండి. ఒకసారి మిక్స్ చేసుకొని గుప్పెడంత కొత్తిమీర వేసుకొని బాయిల్ చేసుకుంటే ఒక 5 మినిట్స్ మనకి సాంబార్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఇక్కడైతే మా పాపకు జల్లేస్తున్నానండి, స్కూల్కి టైం అయిపోతుంది అనమాట. మార్నింగ్ అయితే ఒక 5 మినిట్స్ కూడా ఖాళీ ఉండదు. ఇంకా అన్ని ఫ్యామిలీస్ లో దాదాపు ఇలాగే ఉండొచ్చు. ఇక్కడ పిల్లలకైతే ఆమ్లా జ్యూస్ అయితే సర్వ్ చేస్తున్నానండి. ఇంకా ఈ ఆమ్లా జ్యూస్ కాస్త వగరుగా ఉంటది కదా, వాళ్ళకైతే అంతగా నచ్చదు. పిల్లలు ఎవరైనా తీయగా ఉండే త్వరగా తాగుతారు కానీ ఇంకా వగరుగా చేదుగా ఉంటే అంతగా తాగరు కదా. కానీ నేనైతే ఈ హెల్త్ బెనిఫిట్స్ చెప్పేసి అయితే వాళ్ళకి తాగడం అయితే అలవాటు చేశానండి. ఏదైనా హెల్తీ హ్యాబిట్ అలవాటు చేయాలంటే మనకి ఎవరికైనా కొంచెం టైం పడుతుందండి. కానీ జంక్ ఫుడ్ వాళ్ళకి అలవాటు చేయాలంటే ఆ జంక్ ఫుడ్ లో ఏముంటుందో తెలియదు, చాలా ఇష్టంగా తింటారు. హెల్తీ ఫుడ్ అలవాటు చేయాలంటే కాస్త టైం పడుతుంది. నాకు కూడా అలాగే టైం పట్టింది. నేను వెయిట్ లాస్ లో కానీ వెయిట్ తో ఉన్నప్పుడు కానీ నేను ఎలా సఫర్ అయ్యానో వాళ్ళకి షేర్ చేస్తూ ఉంటాను, చెప్తూ ఉంటాను అనమాట. నేను చెప్పేది మళ్ళీ కంటిన్యూ చేస్తానండి. ఇక్కడ ఏంటంటే వాళ్ళ డాడీ జోక్ చేశారనమాట, ఇంకా పక్క నవ్వుతున్నారు. ఆ జోక్ ఏంటంటే, ఒక వైఫ్ అంట హస్బెండ్ ని అండి జ్యూస్ ఇస్తున్నానండి, రండి జ్యూస్ రెడీగా ఉంది వచ్చి తాగండి అని అంటుందంట. ఇంకా ఆ హస్బెండ్ ఆ జ్యూస్ తాగడానికి వచ్చి జ్యూస్ చూస్తే అది బిట్టర్గాడ్ జ్యూస్ అంటండి, అంటే కాకరకాయ జ్యూస్ అంట. ఇంకా ఆ విషయం చెప్పేసరికి పిల్లలు అయితే పక్క నవ్వుతున్నారు అనమాట. ఇంకా నాకు కూడా చాలా నవ్వు వచ్చింది, నేను నవ్వుకున్నాను. ఇంకా వీడియోలో మీకు కూడా నవ్వు తెప్పిద్దామని షేర్ చేశాను. ఇంకా ఇక్కడ ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి ఓట్స్ కిచిడీ చేస్తున్నానండి. ఇంకా ఓట్స్ కిచిడీ కోసం అయితే ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. అందులో కొన్ని పల్లీలు, కొన్ని జీడిపప్పు వేసుకొని ఇంకా ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నానండి. ఇంకా మనకి మిగిలిన ఆయిలే సరిపోతుంది తాలింపుకి. ఇంకా నేను ఎక్కువ ఎక్స్ట్రా ఆయిల్ ఏమి యాడ్ చేయట్లేదు. మనం ఎప్పుడైనా కానీ కర్రీస్లో కానీ టిఫిన్స్లో కానీ ఎప్పుడైనా కానీ తక్కువ ఆయిల్ వాడుకుంటేనే మంచిదండి. ఎందుకంటే మనం వాడే ఫుడ్స్లో ఆల్రెడీ న్యాచురల్ ఆయిల్స్ ఉంటాయి అన్నమాట. ఇంకా ఉన్న ఆయిల్లోనే కొంచెం తరిగిన అల్లం వేసుకున్నాను, తాలింపు గింజలు వేసుకున్నాను, కరివేపాకు, అలాగే కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ కలిపి మళ్ళీ ఒక ఆనియన్ కట్ చేసుకున్నాను కదా, అది ఒక 4 పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను, అది వేసుకున్నాను. అలాగే పింక్ సాల్ట్ వేసుకున్నాను. ఒక 1/2 స్పూన్ వచ్చేసి పసుపు వేసుకొని కలిపేసి ఇంకా మనం ఒక 10 మినిట్స్ మగ్గించుకోవాలి, సిమ్ లో పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇంకా వెజిటేబుల్స్ అయితే మగ్గాయండి. అందులోనే నేను హాట్ వాటర్ పోసుకుంటున్నాను అనమాట. ఇంకా హాట్ వాటర్ ఎన్నో లేవు, ఇంకా మిగతావైతే కూల్ వాటరే పోసుకున్నాను. కూల్ వాటర్ అంటే కూల్ కాదండి, ఇంకా జగ్గులో ఉంటాయి కదా నార్మల్ గా డైనింగ్ టేబుల్ మీద, అవి ఆ నార్మల్ వాటర్ పోసుకున్నాను. ఇంకా ఇక్కడ వాటర్ తెరులుతున్నాయండి. ఇలా తెరిలినప్పుడు ఏంటంటే ఒక కప్ అయితే ఓట్స్ వేసుకుంటున్నాను, అలాగే నానబెట్టిన పెసరపప్పు కూడా వేసుకుంటున్నాను అనమాట ఒకేసారి. ఇంకా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవచ్చు అండి. మనం హై ఫ్లేమ్ లోనే ఉంచుకోవచ్చు. దగ్గర పడినప్పుడు ఏంటంటే సిమ్ లో పెట్టేసేసి అప్పుడు ఉడికించుకోవాలి. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను సాంబార్లో స్నాక్ కోసం అయితే పన్నీర్ ఫ్రై చేస్తున్నానండి. లైట్ గా ఒక టీ స్పూన్ అయితే ఆయిల్ వేసేసుకొని ఆ తర్వాత ఒక టీ స్పూన్ అయితే నువ్వులు వేసుకున్నానండి. అవి చిటపట్లు ఆడంగానే ఇంకా కట్ చేసుకున్న ఆనియన్స్, క్యాప్సికమ్, అలాగే కట్ చేసుకున్న 200 గ్రామ్స్ అయితే పన్నీర్ తీసుకున్నానండి. ఇవి జస్ట్ లైట్ గా ఫ్రై అవ్వగానే మిరియాల పొడి వేసుకుంటున్నాను అనమాట. ఆ తర్వాత దీని మీదే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాను.
రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఇలా బాటిల్స్ లోనే కాదండి, మన ఎండుమిర్చి ఉంటాయి కదా, అవి చిన్న మిక్సీ జార్లో వేసుకొని ఒక 2 సార్లు పలసిస్తే కచ్చా పచ్చగా నలుగుతాయి కదా, ఇంకా అవే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అన్నమాట. మనం అవే ఇలాంటి సలాడ్స్ లో గానీ, శాండ్విచెస్ పైన గానీ, అలాగే మనం రైస్ తాలింపు పెట్టుకుంటాం కదా, వాటి మీద కూడా ఈ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ జల్లుకోవచ్చండి. మనం కారం బదులు ఈ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ని రీప్లేస్ చేస్తున్నాం అన్నమాట. అలాగే ఇక్కడైతే పన్నీర్ అయితే ఫ్రై అయిపోయిందండి. ఇక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి అయితే కలిపేసేసి ఆఫ్ చేసేసుకున్నాను. ఇక ఇక్కడ స్టవ్ మీద ఉండంగానే సర్వ్ చేస్తున్నాను అనమాట. ఇంకా టైం లేదు, వేరే బౌల్లోకి అయితే తీసుకోలేదు. మార్నింగ్ అయితే మా 3 మెంబర్స్ కి బాక్సులు కట్టేసరికి ఒక పెద్ద టాస్క్ కంప్లీట్ చేసినట్టు ఉంటదండి నాకు. మళ్ళీ ఏదైనా ఫుడ్స్ లో కాంప్రమైజ్ అవ్వాలంటే కొంచెం భయంగా ఉంటుంది అనమాట. అన్ని మీల్స్ లో ప్రోటీన్ ఉండేటట్టు చూసుకోవాలి కదా. మనం ఎంత వెయిట్ ఉంటామో అంత ప్రోటీన్ తీసుకోవాలండి మన బాడీకి. అదే జిమ్, ఎక్సర్సైజ్, ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ చేసే వాళ్ళకైతే ఇంకెక్కువ ప్రోటీన్ తీసుకోవాలన్నమాట. ఇక్కడైతే బాక్స్ లో అయితే ప్యాక్ చేసేసాను. ఇక మా బుడ్డోడు అయితే సర్దేసుకుంటున్నాడు. ఇంకా వాళ్ళకి కూడా ప్యాక్ చేసిన తర్వాత నేను కూడా కొంచెం పన్నీర్ ఫ్రై అయితే ఉంచుకున్నానండి. ఇంకా ఇక్కడైతే ఓట్స్ కిచిడి అయితే ఉడికిపోయిందండి. ఇంకా లాస్ట్ లో అయితే రోస్ట్ చేసుకున్న నట్స్ అయితే వేసుకుంటున్నాను. మీతో షేర్ చేశాను కదా, ఓట్స్ కిచిడిలో గానీ, పొంగల్లో గానీ, ఉప్మాస్ లో గానీ, నేను ఎప్పుడైనా గానీ లాస్ట్ లోనే నట్స్ వేస్తానండి. ఇలా సర్వ్ చేస్తాను అనగా అప్పుడే నట్స్ యాడ్ చేస్తాను అనమాట. అవి క్రంచీగా తగిలి చాలా టేస్టీగా ఉంటుందండి. కిచిడీస్ అయినా, ఉప్మానైనా, పొంగల్స్ అయినా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. మనం తాలింపులోనే వేసి వాటర్ పోసి ఉడికించుకున్నాం అనుకోండి, మెత్తగా అయిపోతాయి, అసలు టేస్ట్ అయితే ఉండదు. ఇలా ట్రై చేసి చూడండి. మా పిల్లలు కూడా ఈ ఓట్స్ కిచిడి, లేకపోతే పొంగల్, జొన్న రవ్వతో చేస్తాను కదా అదొక పొంగల్, మళ్ళీ మిల్లెట్స్ పొంగల్ అది కూడా చేస్తాను. వీటికి అలవాటు పడడానికి కారణం కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఇలా లాస్ట్ లో నేను నట్స్ యాడ్ చేసి వాళ్ళకి సర్వ్ చేయడమేనండి. మన డైలీ రొటీన్ లో ఇలాంటి ఫుడ్స్ తీసుకుంటే ఏంటంటే మనకి ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే త్వరగా రావండి. నేను వెయిట్ లాస్ లో ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ చూశాను కాబట్టి మా ఫ్యామిలీకి అయితే నేను ఇలా ఫుడ్స్ అయితే ఇంట్రడ్యూస్ చేశానండి. ఒకసారి ఇలా ట్రై చేయని వాళ్ళైతే కంపల్సరీ కూడా ట్రై చేసి ఫ్యామిలీ లైఫ్ స్టైల్ అయితే చేంజ్ చేసుకోండి. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను కూడా బౌల్లో అయితే సర్వ్ చేసుకున్నానండి. నేను వెయిట్ లాస్ లో ఉన్నాను కదా, పోర్షన్ కంట్రోల్ లో అయితే సర్వ్ చేసుకున్నాను. ఫుల్ ఆఫ్ వెజిటేబుల్స్ ఎక్కువ వేసుకొని, పప్పు అనేది కొంచెం తక్కువ వేసుకొని, ఇంకా ఓట్స్ కిచిడి కూడా చిన్న కప్ అయితే పెట్టుకున్నాను. ఇది ఏంటంటే ఇది ఈవినింగ్ అన్నమాట. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈ రోజు ఈవినింగ్ స్నాక్స్ గా వాటర్ మెలన్ పీసెస్ అయితే కట్ చేసి పెట్టాను. ఇంకా దీంతో పాటు ఒక బనానా కూడా పెట్టాను అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి ఒక ప్లేట్ లో ఎందుకు పెట్టలేదంటే మా పాప ఆల్రెడీ తినేసింది బనానా. ఇంకా మా బాబుకి అయితే పెట్టిచ్చాను. లాస్ట్ వీడియోలో పిల్లలకి బ్రెడ్ శాండ్విచ్ చేసి పెట్టాను కదా, ఇంకా ఈ రోజు అయితే వాటర్ మిలన్ పీసెస్ ఇచ్చాను. ఇంకా ఆల్టర్నేట్ గా అలా చేంజ్ చేస్తూ ఉంటాను. ఒక రోజు కనుక ఆయిల్ ఏమన్నా వేసి ఏదైనా కుక్ చేసి పెడితే ఇంకా నెక్స్ట్ డే ఫ్రూట్ ఇవ్వడం గానీ, లేకపోతే స్వీట్ కార్న్ ఉడకబెట్టి పెట్టడం గానీ, లేకపోతే శనక్కాయలు దొరుకుతాయి కదా అవి ఉడకబెట్టి పెట్టడం గానీ అలా చేస్తానన్నమాట. కంటిన్యూస్ గా అయితే ఆయిల్ తో చేసిన ఫుడ్ అయితే ఇవ్వనండి. ఈ స్నాక్స్ పెట్టడం కూడా ప్లాన్ చేసుకుని పెడతాను అనమాట వాళ్ళకి. ఇంకా ఇక్కడ వచ్చేసి పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చేటప్పుడు వెజిటేబుల్ మార్కెట్ దగ్గర ఆగానండి. ఇంకా కొన్ని కూరగాయలు లేవు, అలాగే ఇక ఫ్రూట్స్ కూడా లేవు. సరేలే తీసుకుందాంలే అని ఆగాను. ఒక చిన్న విషయం అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేస్తేనే మన హెల్దీ రొటీన్ అనేది వేరే వాళ్ళకు కూడా ఈ వీడియోస్ అయితే ప్రమోట్ చేస్తుందండి యూట్యూబ్. నాకు తెలిసిన హెల్దీ లైఫ్ స్టైల్ అయితే ఛానల్ పెట్టి మీకైతే షేర్ చేశానండి. మీకు తెలిసిన విషయం ఇతరులకు కూడా షేర్ చేస్తే వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది కదా. అలిన్ మూవీలో ఒక మంచి డైలాగ్ ఉంది కదండి, థ్యాంక్స్ వద్దు ముగ్గురి హెల్ప్ చేయమని. అలాగే మనం ముగ్గురి హెల్ప్ చేద్దామండి. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.